హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, బైబిల్లో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుదామా? నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. మీకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారమును పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారమును ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలుబడి చేస్తాడు. వారు కుమ్మరి వాని యొక్క పాత్ర వలె పగలగొట్టబడతారు. మరియు అతనికి నేను వేకువ చుక్కను ఇస్తాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. ఇదే సంఘమమ్మా, తుయతైర అనే సంఘానికి దేవుడు ఒక మాట చెప్తున్నారు. ఆ పై వచనాలు కూడా మనం చదివితే 18, 19 వచనాలు. తుయతైరా ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదము గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నీ క్రియలు నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు, నీ విశ్వాసము నాకు తెలుసు, నీ పరిచర్య నాకు తెలుసు, నీ సహనము నేను ఎరుగుదును. చాలు. నీ క్రియలు నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు, నీ విశ్వాసం నాకు తెలుసు, నీ పరిచర్య నాకు తెలుసు, నీ సహనం కూడా నాకు తెలుసు. స్తోత్రం చెప్పండి అందరు గట్టి. పరిచారకులను పేరు పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఏంటంటే అందుబాటులో ఉండరు. కొంతమంది మాత్రం వాళ్ళ పరిచర్యను గుర్తించి వచ్చి దేవుని మందిలో పరిచర్య చేస్తారు. నేను అటు వెళ్ళేటప్పుడు ఇటు వచ్చేటప్పుడు గమనిస్తూనే ఉంటాను. మంది ఉన్నప్పుడు, మనుషులు ఉన్నప్పుడు, అందరూ చూస్తున్నప్పుడు, అందరూ కనబడుతున్నప్పుడు కొందరు గంతులేసి పనులు చేస్తూ ఉంటారు. నేను అటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గమనిస్తూ ఉంటాను. కొంతమంది ఉంటారు వాళ్ళ పరిచర్య, దేవుని మందిరం వాళ్ళు చేసే పరిచర్య ఎవరో చూడాలని, ఎవరో మెచ్చుకోవాలని, ఎవరో మెప్పు పొందాలని కాదండి. వాళ్ళ పరిచర్య వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ సహనం, వాళ్ళ క్రియలు, ఇవన్నీ కూడా దేవుడు అంటాడు, తుయతైరలో ఉన్న సంఘమా, నీ ప్రేమ, నీ క్రియలు, నీ సహనము, నీవు చేసే పరిచర్య ఇవన్నీ కూడా నాకు తెలుసు. అయితే దేవుడు ఒక మాట సెలవిస్తున్నారు, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతవరకు నా క్రియను ఎవరైతే జాగ్రత్తగా చేస్తారో వారికి నేను జనముల మీద అధికారం ఇస్తాను. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. కొంతవరకు చేయి బాబు, కొంతవరకు నీ చేతనైనంత వరకు అని అనట్లా, అంతము వరకు. ఓ 10 రోజులు చేయి అమ్మ, ఒక 10 రోజులు చేయి తల్లి, మేము అమ్మ 10 రోజులు ఉండమ్మా అక్కడ అంటుంటాను నేను. ఓ 10 రోజులు చేయి తల్లి ఈ సేవ, 10 రోజులు ఓపిక పట్టినానా, ఓ 10 రోజులు ఓపిక పట్టు, ఓ 10 దినాలు అని అంటూ ఉంటాం చాలా సందర్భాలు. కొంచెం ఓర్చుకో, ఒక 4 రోజులు ఓర్చుకో, అన్ని మంచి రోజులు వస్తాయి. అన్న రోజు కొడుతున్నాడన్న, భయంకరంగా బాధిస్తున్నాడన్న, తిడుతున్నాడన్న, బాధ పెడుతున్నాడు, ఒక 4 రోజులు ఓర్చుకోమా, 4 రోజులు ఓర్చుకో తల్లి, ఆ తర్వాత అన్ని మంచి రోజులు వస్తాయని చెప్తూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తుంది పరిచర్య కానీ, ప్రేమ కానీ, సహనం కానీ, క్రియలు కానీ ఇవన్నీ కూడా నా క్రియలు నువ్వు ఎంతవరకు చేయాలంటే అంతవరకు నువ్వు నా క్రియలను జాగ్రత్తగా చేయాలి. ఏదో చేయాలని కాదు, అంతవరకు నా క్రియలు నువ్వు జాగ్రత్తగా చేస్తే నేను జనముల మీద నీకు అధికారం ప్రసాదిస్తాను. రాబోయే కాలంలో దేవుడు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. దాన్ని 1000 ఏండ్ల పరిపాలన అంటారు. 1000 సంవత్సరాలు దేవుడు పరిపాలన చేయబోతున్నాడు. అప్పుడు ఒక్కొక్కరికి 10 పట్టణాల మీద దేవుడు అధికారాన్ని ప్రసాదిస్తాడు. మరి ఆ అధికారాన్ని ఆయనతో పాటు ఆయన సింహాసనమందు ఆయన కుడివైపున కూర్చొని జనముల మీద అధికారమును పొంది పరిపాలన చేయాలి అంటే ఒక వేకువ చుక్క నీకు ఇస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. వేకువ చుక్క ఎప్పుడు వస్తుందంటే ప్రియులారా, ఇక ఉదయం రాబోతుందనే సందేశాన్ని ఇవ్వడానికి వేకువ చుక్క వస్తుందంట. ఆమెను చెప్పండి గట్టిగా. ఒక ఉదయం రాబోతుంది, చీకటి గతించిపోతుంది, ఒక వేకువ రాబోతుంది, ఒక వెలుగు రాబోతుంది. నీ దినములు, నీ జీవితంలో దుఃఖ దినాలని సమాప్తం అవుతుంది. మంచి రోజులు రాబోతున్నాయని దానికి ఒక సందేశంగా, ఒక సూచనగా ఆ వేకు చుక్క ఉదయకాలం మనకు కనబడుతుంది. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి,
కానీ వేకు చుక్క విధానం వేరు. ఆమె చెప్పండి గట్టిగా. ఆ వేకు చుక్క నేను ఇస్తాను, నిన్ను శుభ సూచనగా నేను మారుస్తాను. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి 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 గట్టిగా. హల్లెలూయా. శుభకరమైన ఆనవాళ్ళుగా నిన్ను మారుస్తాను. నీవే ఒక శుభ సూచనగా మారాలి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. మహానుభావుడు నేను వెళుతున్నప్పుడు నాకు ఎదురుగా వచ్చారండి. రోజంతా నాకు మంచి జరిగింది, శుభ సూచన అండి. ఆయన పలికితే మాకు మంచి జరుగుతుంది, ఆయన ఒక చిన్న ప్రార్థన చేస్తే మాకు దీవెన కలుగుతుంది. ఆయన ఒక 2 ఆలోచనలు చెప్పాడు, అది మా లైఫ్లో సక్సెస్ అయింది. ఒక వ్యాపారం చేయాలనుకుని ఆలోచన అడిగాను, ఆయన ఒక ఆలోచన చెప్పాడు, నిజంగా మా జీవితంలో అది ఆశీర్వాదకరంగా మారింది. అనుభవాలతో కూడిన ఆలోచన కాదు, అనుభవాలతో 4 వ్యాపారాలు చూసి 4 రకాలైన మనుషులను చూసి అనుభవాలతో నేర్చుకుని కాదండి. ఒక శుభ సూచన. ఆ వ్యక్తి, అతనికి ఆ వ్యాపారాన్ని గురించిన జ్ఞానమే లేకపోయినా, లేకపోతే ఆ చదువును గురించిన జ్ఞానమే లేకపోయినా, ఆ కార్యక్రమాన్ని గురించిన జ్ఞానమే లేకపోయినా, ఆయన ఒక శుభ సూచన. నన్ను దేవుడు ఒక శుభ సూచనగా, శుభకరమైన ఆనవాళ్లుగా ప్రభు మనల్ని మార్చునుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వేకువ చుక్కనిస్తాను, జనముల మీద నేను అధికారం ప్రసాదిస్తాను. మట్టి కుండను పగలగొట్టినట్లు జనములను పగలగొడతాను, అంతటి అధికారాన్ని ఇస్తాను. శత్రుక్రియలన్నిటినీ నిర్మూలపరచగలిగిన శక్తిని ఇస్తాను. సంగమా, ఎప్పుడంటే నీవు జయించుచు అంతము వరకు నా క్రియలను నీవు జాగ్రత్తగా చేయాలి. ప్రభు మనకిచ్చిన కార్యాలు, ప్రభు మనకిచ్చిన పరిచర్య, ప్రభు మనకిచ్చిన ప్రేమ, ప్రభు మనకిచ్చిన సేవ, దీన్ని మనం అంతవరకు చేస్తున్నామా, లేకపోతే మధ్యలోని విడిచి వెళ్ళిపోతున్నామా? ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలా ఆత్మీయంగా, చాలామంది జీవితాలు ఆత్మీయంగా ఆరంభించబడి ముగింపు వచ్చేసరికి అది మహిమగా ఉండట్లేదు. దైవభక్తిని ఆరంభించినప్పుడు ఒక్కసారి ఉంటుంది కదండి, మనం ఏ రోజు ప్రభు నమ్ముకున్నామో గుర్తుంటుంది. నా దగ్గరికి అప్పుడప్పుడు వచ్చానా, నేను యేసయ్య నమ్ముకున్న రోజు ఇది, ప్రార్థన చేయండి. కొందరికి 2 బర్త్డే ఉంటుంది, ఒక బర్త్డే కాదు 2 బర్త్డే. ఒకరోజు తల్లి గర్భం నుండి వచ్చారు కనుక ఆ రోజు ఆ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. కొంతమంది నేను ప్రభులోనికి వచ్చాను, ఒక నూతనంగా జన్మించాను, నమ్మి బాప్తిజం పొందాను, ఇది నా 2nd బర్త్డే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వయసు రీత్యా చూస్తే నాకు 40 ఏళ్ళండి పాస్టర్ గారు. వయసు రీత్యా నా తల్లి గర్భం నుండి వచ్చిన ఆ ఏజ్ని చూసుకుంటే 40 ఏళ్ళండి. కానీ ఆ ప్రభులోనికి వచ్చిన తర్వాత నా ఏజ్ ఇప్పుడు 10 సంవత్సరాలండి. ఇప్పుడు నాకు 10 years బర్త్డే అండి అంటూ ఉంటారు కొంతమంది. మనకు గుర్తుంటుంది మనం ఏ రోజు ప్రభు నమ్ముకున్నాం. ఆ ప్రభును యేసయ్యను నమ్ముకున్న ఆ తొల్లిటి దినాల్లో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోండి. వయసులో ఉన్నప్పుడు మన ఫోటోలు చూసుకొని మనం మురిసిపోతుంటారు, రే చూడరా నా హెయిర్ స్టైల్ ఎట్లా చూడరా, ఆ రోజు అరే ఎట్లన్నా చూడరా బాబా అని అనుకుంటుంటాం కదా. నీవు ప్రభు నమ్ముకున్న ఆ తొల్లిటి దినాల్లో నీవు దేవునితో, దేవుడు నీతో, నువ్వు దేవునితో నడిచిన అనుభవం, దేవుని కోసం నువ్వు సమర్పించుకున్న విధానం, ప్రభుకు నువ్వు ఇచ్చిన మాట, ప్రభు నీతో చేసిన నిబంధన, ఆయన నీతో చేసిన ప్రమాణం, నీవు ఆయనతో చేసిన ప్రమాణం, కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగిన విధానం, నీ పాపాలన్నిటినీ ఆయన క్షమించిన విధానం, వాటన్నిటినీ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుని ప్రియుల అంతం వరకు మన జీవితం మహిమగా మార్చబడాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుని చరిత్ర మనం చూస్తాం. అతడు నోవాహు. ఎవరండి? నోవాహు గురించి బైబిల్ రాయబడింది. ఆ తరము వారిలో నోవాహు నీతిమంతుడును నిందారహితుడుగా ఉన్నాడంట. దేవుడిచ్చిన సర్టిఫికేట్ ఇది. దేవుడి ఇతని గురించి చెప్పిన మాట, మనుషులు చెప్పింది కాదు ఇది. అబ్రహాము నీతిమంతుడు నిందారహితుడు అని చెప్పలే దేవుడు. అబ్రహామా నీవు నా ఎదురు నిందారహితుడుగా ఉండు, అంతేనమ్మా, నువ్వు నిందారహితంగా ఉండాలి అని చెప్పాడు తప్ప నువ్వు అబ్రహాము నిందారహితుడు అని ప్రభు చెప్పలా. కానీ ఈయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. బైబిల్లో ఎందరో భక్తులు ఉన్నారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎందరో ఉన్నారు. అందరి గురించి వీళ్ళు నిందారహితులు అని చెప్పలేదు. కానీ భక్తుడైన నోవాహు గురించి అంటాడు, ఆ తరము వారిలో, ఆ జనరేషన్లో. ఎలాంటి జనరేషన్ అంటే దారుణమైన, మనం ఈరోజు ఇప్పుడున్న జనరేషన్ చూసి అయ్యో అమ్మో బాబు అంటాం. అమ్మో బాబు అయ్యో ఎందరో ఇట్లా తయారైపోయారు, అసలు దుర్మార్గులు ఇట్లా ఉన్నారేంటి, ఆడపిల్లలు ఏంటి ఇట్లా తయారయ్యారేంటి, మగపిల్లలు ఏంటి ఇట్లా తయారయ్యారేంటి, మందు తాగడం ఏంటి, డ్రగ్స్కి అలవాటు పడడం ఏంటి, చంటి బిడ్డలు పాడైపోవడం ఏంటని ఇప్పుడున్న రోజులను చూసి మనం విస్మయం చెందుతాము, ఆశ్చర్యపోతాం. ఇంతకన్నా దౌర్భాగ్యంగా ఉన్న రోజులవి, ఇంతకన్నా దుర్మార్గంగా ఉన్న రోజులవి. ఆ రోజులో పడిపోయిన దూతలు, ఒకప్పుడు దేవుని కుమారులుగా పిలువబడిన వాళ్ళు, ఒకప్పుడు దేవదూతలు దేవుని స్థలంలో నిలబడి
దేవుని స్తుతించిన సమూహం, దేవునికి పరిచర్య చేసిన సమూహం గర్వించి అహంకారంతో ఊగిపోయి పరలోకం నుండి త్రోయబడ్డారు పాతాళానికి. త్రోయబడిన మనుషులు. మనం ఇప్పుడు ఒక వీధిలోకి వెళ్తే మినిమం ఒక 4-5 కుక్కలైనా కనబడుతుంది మనకు. కొన్ని ఒక పెద్ద విశాలమైన రోడ్ అంటే ఇంచుమించు ఒక 10 కుక్కలైనా తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఎవరైనా పట్టించుకుంటారండి? కుక్క ఎంత చక్కగా అంటారండి. ఆ రోజులో పడిపోయిన దూతలు వీధిలో తిరుగుతుండేవాళ్ళు. మీరు ఒకసారి ఆలోచించి చూడండి. వీధి కుక్కలు తిరిగినట్లు దేవుని సన్నిధి నుండి పడద్రోయబడిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు ఎంతోమంది దూతలు ఎందరో తిరుగుతుండేవాళ్ళు. వాళ్ళు మనుష్య కుమార్తెలు చక్కని వారిని చూసి మనసుకు నచ్చిన వాళ్ళని వివాహం చేసుకుంటే భూమి మీద రాక్షస సంతానం సంచరిస్తున్న రోజులవి. అలాంటి రోజులు ఒక వ్యక్తి నిందారహితంగా నీతిమంతుడుగా బ్రతకాలంటే ఎంత కష్టం అండి. ఒక కాలేజీలో అందరూ చెడిపోయిన మా పిల్లలు, వాళ్ళ మధ్యలో బిడ్డలు పవిత్రంగా ఉండడం ఎంత కష్టం. నువ్వు ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్న చోట చాలామంది చెడిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ మధ్యలో భక్తిగా ఉండడం ఎంత కష్టం. కానీ నిందారహితంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. ఎంతవరకు ఆయన నిందారహితంగా ఉన్నాడు, ఎంతవరకు పవిత్రంగా ఉంటే తనకు 600 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆయన నిందారహితంగానే ఉన్నాడు. ఎప్పుడు చెడిపోతున్నారంటే 10 సంవత్సరాలు వచ్చేసరికి ప్రేమలో పడిపోతున్నారు. 10 సంవత్సరాలు ప్రేమ అంటే ఏం తెలుసు మనకు తెలియదండి. 10 సంవత్సరాలు ప్రేమలో పడిపోతారు. 13 సంవత్సరాలకి ఏంటి ప్రేమ అనే దోమతో కుట్టించుకొని కనబడకుండా పోతున్నారు. 600 సంవత్సరాలు తన జీవితంలో 600 సంవత్సరాల వరకు ఎంతో భక్తిగా ఉన్నాడు, నిందారహితంగా ఉన్నాడు. ప్రభు పిలుపుని అందుకున్నాడు, ప్రభు ఏర్పాటును పొందుకున్నాడు. వేల మంది, లక్షల మంది భూమి మీద ఉన్న మనుషులందరిలో నీతిమంతుడుగా, నిందారహితుడుగా దేవుని దృష్టిలో కృప పొందాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. కానీ ప్రియులారా, ఇది గతకాలపు అనుభవాలు. ఎప్పుడైతే ఓడని నిర్మించాడో, ఓడలు ఎప్పుడైతే ప్రవేశించాడో, ఆ తర్వాత ఓడల నుండి ఎప్పుడైతే బయటకు వచ్చాడో, అప్పుడు వ్యవసాయం చేయడం ప్రారంభించి ద్రాక్ష తోటను ఏర్పాటు చేసి ఆ ద్రాక్ష రసమును తాగి మత్తుగా వస్త్రహీనుడిగా తన గదిలో పడి ఉన్నాడు. అప్పుడు వాళ్ళ రెండో కుమారుడు షేము, హాము, యాఫెత్ అనే 3 కుమారులు, హామ్ అనేవాడు అనుకోకుండా నాన్నగారు గదిలోకి వస్తే వాళ్ళ నాన్న దిగంబరుడిగా, వస్త్రహీనుడిగా పడి ఉన్నాడు. అది చూసేసరికి ఆయన ఏం చేశాడు, వెళ్ళి వాళ్ళ అన్నలకు చెప్పాడు. వాళ్ళ అన్నలకు చెప్తే వాళ్ళ అన్నలు వెనకాల భుజాల మీద ఒక వస్త్రాన్ని తీసుకొచ్చుకొని వెనక నుండి వచ్చి వాళ్ళ నాన్ని కప్పేశారు. వాళ్ళ నాన్ని కప్పారు. ఆ తర్వాత మెలకు వచ్చిన తర్వాత వివరాలన్నీ తెలుసుకొని ఏం చేశాడు ఆ తండ్రి? ఏం చేశాడండి? ఒక శాపగ్రస్తమైన ప్రపంచం క్లోజ్ అయిపోయింది. ఒక కొత్త ప్రపంచం నీ ద్వారా దేవుడు ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టి. మీకు అర్థమవుతుందండి? ఒక శపించబడిన ప్రపంచాన్ని దేవుడు జలప్రళయంలో ముంచేశాడు. వింటున్నారా? ఓ శపించబడిన ప్రపంచాన్ని జలప్రళయంలో దేవుడు ముంచేశాడు. ఇంక లేదు, పాతవి గతించింది. ఒక కొత్త ప్రపంచానికి దేవుడు నాంది పలికాడు. ఒక పవిత్రమైన సంతతిని, ఒక నిందారహితమైన ఒక సంతతిని, ఒక యథార్థమైన సంతతిని దేవుడు భూమి మీదకి తీసుకొచ్చాడు. నీ మీద పెద్ద బాధ్యతను దేవుడు పెట్టాడు. పాత ఎన్ని పోయాయి, రోత పోయింది, అపవిత్రత పోయింది, రాక్షస సంతానం జలసమాధి అయిపోయారు. ఇప్పుడు ఒక నిందారహితుని సంతతి, ఒక నిర్దోషి యొక్క సంతతి, ఒక పవిత్రమైన సంతతి భూమి మీదకి రావాలి. ఆదిలో నుండి కూడా దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఈ భూమిని ఒక పరిశుద్ధమైన సంతతి పరిపాలించాలి. ఆమెను చెప్పండి గట్టిగా. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండాలి. నేను నీతిమంతుడు, మీరు నీతిమంతులుగా ఉండాలి. మీరు నిందారహితులుగా ఉండాలి. నింద ఉండకూడదు. అన్య జనులు కూడా మనల్ని చూసి దేవుని నామాన్ని మహిమపరిచేటట్లుగా నువ్వు నడుచుకోవాలి. కానీ సమస్య ఏంటంటే ప్రియులారా, చాలామంది ఏంటంటే గత కాలంలో, ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యావు, 10th క్లాస్ పాస్ అయిన సంతోషంతో నీవు ఇంజనీరింగ్ పూర్తి చేయగలుగుతావా? 10th క్లాస్లో నేను పాస్ అయిన, చూసుకో ఇదిగో 10th క్లాస్లో మంచి మార్కు, ఇంజనీర్లు కూడా మార్క్ ఏమంటే వేసేస్తారా? కాదు కదండి. 10th క్లాస్ మార్కు 10th క్లాసే, అర్థమైందండి. ఇంటర్ పరీక్ష రాయాలి, దాంట్లో విజయం సాధించాలి.
అండ్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యామనుకోండి, ఇంజనీరింగ్లో ఉన్న ఆ కోర్స్ అంతా కూడా పూర్తి చేసి ఎగ్జామ్ రాసి పరీక్ష రాసి విజయం సాధించాలి. ఎప్పటి విజయాలు అప్పుడే. ఆమె చెప్పండి అందరు గట్టిగా. గతకాలపు విజయం భవిష్యత్తులో మన విజయం పొందడానికి శక్తినివ్వదు. మీకు అర్థమైందండి? గతకాలం మనం ఒకప్పుడు గొప్పగా బతికాం, ఒకప్పుడు అది ఇప్పుడు పనికిరాదు. ఎప్పటికప్పుడు నీ విజయం పొందుతూనే ఉండాలి. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. విజయం మీద విజయం, విజయం మీద విజయం, విజయం మీద విజయం, విజయాల మీద విజయం, విజయాల మీద విజయం పొందుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆమేన్. యూత్ మీటింగ్లో దేని గురించి ఎక్కువగా వాక్యం చెప్తారు చూడండి, చెప్పండి చూద్దాం. యూత్ మీటింగ్లో మనకు కూడా యూత్ మీటింగ్ ఉంటుంది, చాలా చోట్ల యూత్ మీటింగ్ ఉంటుంది. యూత్ మీటింగ్లో దేని గురించి మాట్లాడతారు చెప్పండి ఎక్కువగా? ఏంటండి దేని గురించి చెప్తారమ్మా? యూత్ మీటింగ్ గురించి ఏ సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడతారు చెప్పండి? పరిశుద్ధత గురించి అండ్ పాపాల గురించి మాట్లాడతారు ఎక్కువ. యవనస్తులారా, మీరు పాపం చేయకూడదు. యవన కాలమందు నరుడు దేవుని యొక్క కాడిని మోయాలి, అప్పుడే నరునికి మేలు. కాడిని మోయాలి, దేవుని కాడి మోయాలి. యవన కాలంలో నీ సృష్టికర్త నీవు జ్ఞాపకం చేసుకోవాలి, స్మరణం తెచ్చుకోవాలి. సరిపోతుందా యవన కాలంలో గుర్తు చేసుకుంటే? ముసలితనంలో అవసరం లేదంటారా? నేనంటాను, యవనస్తుల కూడికలో పాపాలు చేయొద్దని చెప్పాలి, ముసలోళ్ళ కూటంలో కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ముసలోళ్ళు మహానుభావులు అవుతున్నారు కదండి. ఆ ముసలోళ్ళు నేను అనుకోవడానికి లేదు. పాపం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా వంచవచ్చు. పాపం అనేది ఎక్కడైనా ఎవరినైనా మోసపుచ్చవచ్చు. అంతము వరకు దేవుని క్రియల్ని జాగ్రత్తగా పాటించవలసిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళకి దేవుడు అధికారం ఇస్తాడు, అలాంటి వాళ్ళకి వేకువ చుక్కనిస్తాడు, అలాంటి వాళ్ళని దేవుడు గణపరుస్తాడు. అంతము వరకు ఉండాలి. 600 సంవత్సరాలు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించిన నోవాహు చరిత్రను చూస్తే ద్రాక్షారసం మత్తు, ఆ మత్తులోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దిగంబరుడిగా మారాడు, కొడుకు చూశాడు. ప్రియులారా, మొట్టమొదటి క్రొత్త ప్రపంచంలో మొట్టమొదటి శాపవచనం పలికింది ఎవరండి? ఆశీర్వదించే కదా ప్రభు నిన్ను పెట్టాడు. నీకెందుకు వచ్చింది శాపవచనం? ఓ సంతతిని తన కుమారులో ఒకరిని శపించాడు. ఆ సంతతి శాపంగా మారిపోయింది. తన కుమారునిగా తన మనవడిని శపించాడు. అంతేనమ్మా? మనవడిని కదా శపించింది, ఆ కనానుని శపించాడు. ఒక శాపగ్రస్తమైన సంతతిని ప్రపంచంలోనికి పరిచయం చేశాడు. శాపగ్రస్తమైన ఒక సంతానాన్ని ప్రపంచంలోనికి తీసుకొచ్చాడు. ఆ సంతానం నేటి కూడా ఆ శాపంలోనే ఉంటుంది. ఆలోచించాలి దేవుని బిడ్డలారా. అంతవరకు మనం కాపాడుకోవాలి. నోవాహులు ఇంకొక సంగతి కూడా చెప్పాలి, చదవండి. ఆదికాండం 8వ అధ్యాయము 12, 13, 14, 15 వచనాలు చదవండి. అతడింకా మరి 7 దినములు తాళి, 7 రోజులు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. పావురాన్ని బయటకు పంపించాడు. ఆ తర్వాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. అది తిరిగి అతని దగ్గరికి రాలేదు. మరియు 601వ సంవత్సరము, 601వ సంవత్సరం అంటే నేను 600 సంవత్సరాలు ఆయన పవిత్రంగా ఉన్నాడంటే ఈ వాక్యాన్ని బట్టే అర్థమైందండి. 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. భూమి మీద నీళ్లు ఇంకిపోయింది. నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులు, అంటే దేవుడు చెప్పేంత వరకు కూడా రావాలన్న ఆలోచన లేదు. దేవుడు కానీ చెప్పకపోతే ఆ ఓడలో ఇంకొక సంవత్సరం ఉంటాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. నోవాహు విధేయత గలవాడు. దేవుడు ఏం చెప్తే అది చేస్తూ వచ్చాడు. మంచిదే, దేవుడు ఏం చెప్తే అది చేస్తూ వచ్చాడు. మరొక వైపున ఆలోచిస్తే భూమి ఎండిపోయింది, నేల ఆరిపోయింది. భూమి ఎండిపోయింది, నేల ఆరిపోయింది. ఇక బయటికి రావాలి. దేవుడు నా మీద ఒక బాధ్యతను ఉంచాడు. ఆ బాధ్యత నేను చక్కగా నిర్వహించాలి. విధేయత చూపాలి, లోబడాలి, దేవుని మాట ప్రకారం బ్రతకాలి, దేవునికి విధేయత చూపించాలి. మంచిది. అదే సమయంలో ప్రేమైన వారు, నేల ఆరిపోయింది. దేవా, నేల ఆరిపోయింది, భూమి ఎండిపోయింది. ఇక ఎప్పుడు మేము వెలుపలకు రావాలి?
నన్ను నమ్మి ఒక నూతన సృష్టిని నువ్వు నా చేతికి అప్పగించావు. ఈ సృష్టిని మహిమగా మార్చాలి. ఈ భూమి మీద ఒక పవిత్రమైన సంతతి నిలిచి ఉండాలి. నేల ఆరిపోయింది, భూమి ఎండిపోయింది. ఇంకెప్పుడు బాధ్యత ఎప్పుడండి? బాధ్యత ఉండాలి కదా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అన్నిటికీ నోవాహు జలప్రళయం రాబోతుంది. ఓకే. నోవాహు నీవు ఒక ఓడను కట్టాలి. ఓకే. నోవాహు నీవు చితిసారకు మానుతూ ఒక ఓడ నిర్మించాలి. ఓకే. అన్ని జంతువులు జతలుగా చేర్చాలి. అలాగే. వాటికి ఆహారం అలాగే. చెప్పడం అని పూర్తి చేయని అలాగే. జనాలందరూ నీళ్ళలో మునిగి సస్తారు, ఊపిరాడకుండా అలాగే. నీ వాళ్ళకి చెప్పాలి అలాగే. అన్నిటికీ ఓకే 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 అంటారు. ఒక వైపు నుండి మనం ఆలోచిస్తే, ఒక కోణంలో ఆలోచిస్తే ఓకే, అది మంచితనమే. అన్నిటికీ ఓకే. అందరూ ఆడంటారండి ఓకే ఓకే అని, అందరూ అనరు కదండి. ఏ రోజైనా దేవుని సెలవు ప్రభువా కుడి ఎడమలకు వ్యత్యాసం తెలియని ప్రజలు కొందరు ఉన్నారు, మరి వీళ్ళందరూ నశించిపోతున్నారు కదా. నేను చెప్తున్నాను, ఈ మాటలు వాళ్ళు క్రియ చేయాలి, పని చేయాలి, వీళ్ళని రక్షించు. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు, అబ్రహమా ప్రార్థన చేయి, సొదొమ గొమొర్రా పట్టణం నశించిపోతుంది, ఆ పట్టణం మీదకి ఉగ్రత రాబోతుంది, ప్రార్థన చేయమని ఏమైనా అడిగాడా? ఎవరు చెప్పలేదండి. ఆ పట్టణాన్ని కాపాడుకోవాలి, లోతు కుటుంబాన్ని కాపాడాలి. 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడలేవా? అబ్రహాం కూడా నీతిమంతుడు కదా. అబ్రహాము కూడా దేవుని మాటకు లోబడి బయలుదేరిన వాడే కదా. అబ్రహాములో ఒక భారం. 50 మంది ఉంటే ఈ పట్టణాన్ని కాపాడలేవా? 40 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడలేవా? 30 మంది ఉంటే కాపాడలేవా అని ఎందుకు ప్రాధాన్యపడుతున్నాడు? మీకు ఉపవాస ప్రార్థన అనౌన్స్ చేస్తేనే ఉపవాసం ఉండాలని ఆలోచన వస్తుందా? మీ అంతటా మీరు ఒకరోజు ఉపవసించి ప్రార్థన చేసుకోలేరా? ప్రైజ్ ది లార్డ్. ఏమ్మా నాన్న మీకు ఉపవాస ప్రార్థన ఈ రోజు అనౌన్స్ చేస్తే ఆ రోజు రండి తలకు పోసుకొని ముసుకేసుకొని బైబిల్ పట్టుకొని వచ్చి ఈ స్టేజ్ మీద కూర్చొని మాకు డ్యూటీ వేశారు 3 గంటల దాకా ఉపవాస ప్రార్థన. టైం ఎంత? ఆ టైం కూడా పనిచేస్తున్నట్లేదు. టైం ఎంత? తండ్రి నాయనా నాయనా అయ్యా తండ్రి ప్రభు అని కాదండి. సరే ప్రోత్సహిస్తారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని దైవ సేవకులు మేము ప్రోత్సహిస్తాం. ఏనన్నా మీరైనా మీకు ఒక ఉపవాస ప్రార్థన పెడితే స్టేజ్ ఎక్కేసి కొంతమంది తండ్రి నాయన ప్రభువా టైం ఎంత? 12, తండ్రి నాయన 1 గంట, ఇంకెంతసేపు ఉంది? ఓ తండ్రి నాయన 3 ఎప్పుడు అవుతుందో, 3ంటికి భోజనాలు ఉంటుందో లేదో, తండ్రి నాయన చల్లారిపోయి ఉంటుందేమో, తండ్రి నాయన. ఇది కాదు కదా నాన్న. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక క్రమశిక్షణ నేర్పాలి, ఒక క్రమం, ఒక ప్యాటర్న్, ఒక క్రమం, ఒక పద్ధతి నేర్పాలి. కాబట్టి అలా డ్యూటీలు వేసి ప్రార్థన చేయమంటారు. నోవాహులాగా చెప్పారా? చేశాం. అమ్మా కొంచెం వాళ్ళు ఎవరో లేచారు చూడమ్మా, చూడమంటే అప్పుడు చూడడం కాదు, ఎవరైనా లేస్తే అమ్మ ఏంటమ్మా ఏం కావాలని కూర్చోబెట్టి ఎక్కడున్నారు? ప్రైజ్ ది లార్డ్. చెప్తేనే చేస్తాము. ప్రైజ్ ది లార్డ్. ఓ సమస్య వచ్చింది అనుకోండి, నాకు చెప్పలేదుగా, నాకు చెప్తేనే చేస్తా. నోవాహు వంశం ఇది. నేల ఆరిపోయింది, భూమి ఎండిపోయింది, సంవత్సరాల తరబడి లోపల ఎడడి పశువులు పక్షులు అవన్నీ కూడా ఉండిపోయాయి, ఆ కుటుంబం ఉండిపోయాయి. నేల మీదకి రావాలి. కనీసం నీవైనా అడిగావా ప్రభువా మరి నేల ఎండిపోయింది, భూమి ఆరిపోయింది, నేల ఎండిపోయింది, ఓడ ఆగిపోయింది, వాట్ నెక్స్ట్ ప్రభువా? నెక్స్ట్ ఏంటి? ప్రభుని విచారించావా? ప్రార్థన చేసావా? ఆయనే చెప్తాడు, ఆయన చెప్పినప్పుడు చేద్దాంలే, ఆయనకు లేని బాధ నాకెందుకు అని అనుకుంటే ఎట్లా? భూమి మీద శాపాన్ని నింపాడు, ఆదాము ఓడిపోయాడు అని అనుకుంటే నోవాహు కూడా ఒక రకంగా ఓడిపోయినట్లే. దేవుని ప్రియులారా, అంతము వరకు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మోషే దేవుని సన్నిధిలో అడ్డుపడి ఇలా ప్రార్థన చేస్తాడు, అడ్డుపడి ప్రార్థన చేశాడండి. ప్రభువా వీళ్ళనందరూ నువ్వు నాశనం చేసేవనుకో, జనం ఏమనుకుంటారు, లోకమంతా ఏమనుకుంటారు? ఐగుప్తు తీసుకొచ్చి అరణ్యంలో చంపేశాడు అంటారు కదా ప్రభువా, వీళ్ళని కాదు నువ్వు కానాను తీసుకెళ్ళకపోతే నా పేరు జీవగ్రంథం నుండి తీసేయి. కాదులే బాబు నీ ఊరుకో మోషే, నీ పేరు ఎందుకు తీస్తారంటే వీళ్ళని కానీ నీవు కనికరించకపోతే నా పేరు జీవగ్రంథం నుండి తీసే. దేవుని సెలవు అడ్డుపడి ప్రార్థన చేసే అనుభవం, దేవుని సెలవు పోరాడి ప్రార్థన చేసే అనుభవం భక్తులందరిలో మనకు కనబడుతుంది. కానీ నోవాహు ఆరంభం నిందారహితుడు, పరిశుద్ధుడు, దేవుని మాట విన్నాడు, అంతా ఓకే. కానీ ప్రియుల భూమి మీదకి
శాపం తీసుకొచ్చాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నా క్రియలు నువ్వు అంతం వరకు జాగ్రత్తగా చేస్తే నేను నీకు అధికారం ఇస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఫైట్ చేయాలి ప్రభుత్వంలో. ప్రార్థన అనేది ఒక పోరాటం. ఆమెను చెప్పండి గట్టిగా. పోరాడి 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 ప్రభుత్వంలో ప్రార్థన చేయాలి. ఎందరో భక్తులు, దేవా నాకు ఆత్మలు ఇవ్వండి, లేకపోతే నా ఆత్మను తీసుకోండి అని ప్రార్థన చేశారంట. ఆమె నన్ను నిలబెట్టి నా ప్రాణానికి ప్రతిగా నువ్వు జనముల్ని ఇస్తానన్నావు కనుక ఆత్మలు ఇవ్వండి, లేకపోతే నా ఆత్మను తీసేసుకోండి. భక్తులు అన్నారు, అరిగిపోనిమ్ము కానీ నన్ను తుప్పు పట్టనివ్వకు. అరిగిపోయినా పర్వాలేదు, నా దేహం అంతా క్షీణించినా పర్వాలేదు, నన్ను సేవలో ఉపయోగించుకుంటూ నన్ను తుప్పు పట్టనివ్వకు అని పోరాడి ప్రార్థన చేశారు. ఆమె ఎంతవరకు చెప్పాలమ్మా? ఎంతవరకు మనం పోరాడాలి? చెప్పాలి. ఎంతవరకు పోరాడాలి? ఎంతవరకు దేవుని క్రియలు మనం చేయాలి? ఎంతవరకు నేను సేవ చేయాలి? అబ్రామ్ పాస్టర్ గారు ఎంతవరకు సేవ చేయాలి? నేను ఒక 60 సంవత్సరాలు సేవ చేసి ఆ తర్వాత నేను రిలాక్స్ అయిపోతాను నాన్న నేను అనకూడదు. నేను చచ్చేంత వరకు కూడా దేవుని పని చేస్తూనే ఉంటాను. నా ప్రాణం పోయేంత వరకు చేస్తూనే ఉంటాను. అప్పుడు దేవుడు నాకు శక్తిని ఇస్తాడు. ఒక 60 ఏళ్ళ దాకా తిరుగుతాను, ఆ తర్వాత 60 ఏళ్ళకి రిలాక్స్ అయిపోతాను. ఇక ఇంకేం సేవ చేస్తాం? చాలా చేసాంలే. ఎన్ని కూటాలు పెట్టుంటాను, పగలు ఒకటి, సాయంత్రం ఒకటి, ఆదివారం, శనివారము, బుధవారం, అసలు దేశ విదేశాలను తిరిగి చాలు ఇంకా రిలాక్స్ అయిపోదాం. నేను అనుకోను. మేబీ ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ తీర్మానాలు, వాళ్ళ గురించి మనం నిర్ణయించకూడదు. కానీ నా మటుకైతే అంతవరకు, నా చివరి శ్వాస వరకు. హల్లెలూయా హల్లెలూయా. తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. హల్లెలూయా. నా తుది శ్వాస, నా చివరి శ్వాస కూడా విజయంతోనే ముగించబడాలి. చెప్పండి కూడా మొదలు గట్టి. హల్లెలూయా. అంతము వరకు ఆఖరి వరకు, చివరి వరకు దేవుని క్రియలు మనం చక్కగా జరిగించాలి. ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చివరి వరకు ఆయన క్రియలు మనం ఎలా మన జీవితంలో జరిగించాలి, ఏం క్రియ చేయాలి, అంతవరకు మనం చేయవలసింది ఏంటి, ఒక 2-3 మాటలు మీకు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మొదటి మాట చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము వట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో మనం పాలివారమై ఉందము. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా మనం పట్టుకుంటే క్రీస్తులో మనం పాలివారై ఉంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యతో భాగస్థులుగా పాలివారమై మనం ఉండాలంటే మొదటి నుండి మనకు కలిగిన దృఢ విశ్వాసాన్ని అంతవరకు పట్టుకోవాలంట. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దృఢమైన విశ్వాసం, తలల పైకెత్తి వినండి. దృఢమైన విశ్వాసం, బలమైన విశ్వాసం, మొదటి నుండి మీలో ఉన్న ఆ దృఢమైన విశ్వాసాన్ని అంతవరకు గట్టిగా పట్టుకోవాలి. ప్రభుని విశ్వసించాము, ప్రభుని నమ్మాము, యేసయ్యను నమ్మాము. ఒక దృఢమైన విశ్వాసం, ఒక బలమైన విశ్వాసం మనం మొదటి నుండి కలిగి ఉన్నాం. దీని అంతవరకు మనం పాటించాలంట. ఇప్పుడు చదవండి, 13 నుండి చదవండి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకోకుండా ఆయన చెప్పిండు గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకడికొకడు బుద్ధి చెప్పుకోరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవరు కఠినపరచబడుకుంటున్నట్లు
నేడు అనబడు దినం సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంట. పాపం అనేది మనిషిని భ్రమలోకి తీసుకెళ్ళిపోతుంది. చాలామంది పాపం అనే భ్రమ చేత కొనసాగించబడుతున్నారు. భ్రమ, ఇది కూడా తప్పేనా, ఇది కూడా పాపమేనా? తాగాలి కానీ తాగుబోతులుగా ఉండకూడదండి. ఇదొక భ్రమ. తాగడంలో తప్పే ఉందండి. నాన్న బీర్లు తాగితే మంచిది కదా, దీంట్లో ఏముండదన్న. బీర్లు అనేది ఇది బీర్లు అంటే ఇది వేర్ల వల్ల వచ్చేది బీర్లు అన్నా. వేర్ల వల్ల వచ్చింది బీర్లు అంట. దీనివల్ల మంచి ఎనర్జీ అన్న. తాగాలి కానీ తాగుబోతులుగా ఉండకూడదన్న. తినాలి కానీ తిండిబోతులుగా ఉండకూడదు. ఇది కూడా పాపమేనా? సినిమాలు చూడొచ్చు కానీ మంచి సినిమాలు ఉన్నాయి కన్నా. మంచి సినిమాలు చూసి మంచిగా ఉండాలి. ఇదొక భ్రమ. మంచివి ఎన్ని ఉన్నాయి అసలు, జీవిత పాఠాలు నేర్పించే ఎన్ని సినిమాలు ఉన్నాయి. అలనాటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. చూస్తే తప్పే ఉంది. ప్రేమించాలి కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది. అర్థమైందండి? అన్నా, ఆనాడు దావీదు తప్పు చేయలేదా? దావీదు పాపం చేసాడా లేదా చెప్పండి? మిద్ది మీద తిరిగాడా లేదా? తిరిగాడు భయ్యా. చూడరాని దృశ్యం చూశాడా లేదా? దావీదు చూస్తే తప్పు లేనిది మనం చూస్తే తప్పు వచ్చిందా? నాన్న, నీవు అంతటితో ఆగిపోయావు. దావీదు చేసిన తప్పుకు దేవుడు శిక్ష విధించాడు. దావీదు తను చేసిన పాపానికి పశ్చాత్తాపడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ఇది మానవ ప్రేరణ చేత రాసింది అయితే, ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం మానవ ప్రేరణతో రాయాలని అనుకుంటే అతని గురించిన పాజిటివ్స్ మాత్రమే చెప్తాం. ఏమనంటే అబ్రాహం గారు మంచోడు, ఫలానా వాళ్ళు మంచోడు, ఫలానా ఒక రోడ్డు మంచోడు, మంచిగా వీడియో తీస్తాడు, మంచిగా లాల్ చేస్తాడు, మంచిగా వాయిద్యాలు వాయిస్తాడు అని ఒక వ్యక్తి గురించి మనం చెప్పేటప్పుడు పాజిటివే చెప్తాం. మనుషులైతే వాళ్ళలో 1-2 నెగిటివ్స్ ఉన్నా కూడా దాన్ని ఫోకస్ చేయరు. ఓన్లీ పాజిటివ్ థింగ్స్ మాత్రమే రాసుకుంటూ వస్తారు. ఎందుకంటే ఏ పుస్తకాలు ఎవరి జీవిత చరిత్రలో వాళ్ళు చేసిన చెడ్డ పనులు రాశారు చెప్పండి చూద్దాం. ఏ జీవిత చరిత్ర తీసుకున్నా, ఎవరి జీవిత చరిత్రను మన లోకంలో ఉన్న గ్రంథాలు మనం చదివితే వాళ్ళు చేసిన ఘనకార్యాలు, వాళ్ళు సాధించిన విజయాలు ఇవన్నీ రాస్తారు. వాళ్ళలో ఉన్న బలహీనతను ఎవరు రాసుకోరు, రాయరు కూడా. కానీ పరిశుద్ధ గ్రంథంలో భక్తుల చరిత్రలో ఉన్న బలహీనతను కూడా దేవుడు రాసి పెట్టాడు. ఎందుకంటే ఇది ఒక హెచ్చరిక. భక్తుల జీవితాలు కూడా, భక్తి చేసిన వాళ్ళ జీవితాలు కూడా ఉన్న బలహీనతను దేవుడు ఎందుకు మనకు గుర్తు చేస్తున్నట్టే, మీరు అలా ఉండరాదు, మీరు అలా ఉండకూడదు, మీరు అలా ప్రవర్తించకూడదు. విశ్వాస వీరుల పట్టికను రాసి చివరికి ఏమన్నాడండి? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. చెప్పట్లు కూడా మొదలు గట్టిగా. ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. ఎందుకు అబ్రహాం వైపు చూడకూడదు? ఎందుకు ఇస్సాకు యాకోబుల వైపు చూడకూడదు? ఎందుకు భక్తుల వైపు చూడకూడదు? గొప్ప సాక్ష్య సమూహం మేఘం వల్ల నీ చుట్టూ ఆవరించి ఉండొచ్చు, కానీ నువ్వు చూడవలసింది విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. పాపము మనిషిని భ్రమ పెడుతుంది. ఇది కూడా తప్పేం కాదు, ఇది ఓకే, ఇది చేస్తే తప్పేముంది, అది చేస్తే ఇదేంటని కొంతమంది పాపపు భ్రమ వలన వాళ్ళ మనసు కఠినపరచబడిపోతూ ఉంటుంది. కొంతమంది మనసు కఠినమైపోతుంటుంది. మీరు చూడండి, నేను వారం సాధ్యమైనంత వరకు దేవుని మాటలు చెప్తానని వాక్యంలో హెచ్చరిస్తూనే ఉంటాను. కొంతమందికి ఏం పట్టదండి. అసలు మనసులో పొడవబడ్డట్లు కానీ నాకు అర్థమవుతాయి కదండి. ఇంచుమించు 13 సంవత్సరాల నుండి నేను మీకు ఇక్కడ గవర్నమెంట్లో వాక్యం చెప్తున్నాను. ప్రైజ్లా 13-14 సంవత్సరాల నుండి చెప్తున్నాను. ఆమె ఇంకొక 50 సంవత్సరాలు చెప్తా. ప్రైజ్లా దేవుని రాకడ ఆలస్యం అయితే ఇంకొక 50 ఏళ్ళ నుండి చెప్తానే ఉంటా. ఏంటండి విని 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 కొందరు ఎక్స్ప్రెషన్లోనే తెలిసిపోతుందండి. వింటున్నారా, ఇది వీళ్ళ క్రియ చేస్తుందా, పని చేస్తుందా లేదని మనకి ఎందుకు తెలియదండి. కొంతమంది మారు మనసు పొందు అంటే ఎంతకాలం పాపంలో నిలిచి ఉంటాంటే ఒక్కటే ఎక్స్ప్రెషన్ అంటే సరే, నువ్వు పరిశుద్ధంగా ఉంటే సంతోషం, నువ్వు పవిత్రంగా ఉంటే సంతోషం,
కానీ ప్రియులారా, పాపం కొందరిని భ్రమపరిస్తే ఆ భ్రమ వలన వాళ్ళ మనసు కఠినపరచబడిపోతుంటుంది. సముద్రం అంత నీళ్లు తీసుకొచ్చి పోసిన, బండ మీద పోసిన, అది పక్కకి వెళ్ళిపోతుంటుంది అంతేక. కొబ్బరి చిప్పని తిప్పేసి దాని మీద సముద్రం అంత నీళ్లు పోసిన నిలబడదు. కొందరి మనసు కఠినమైపోతుంది, మనసును కఠినపరచుకుంటూ ఉంటారు. బైబిల్ సెలవిస్తుంది, మీ మనసు కఠినపరచబడుకుంటున్నట్టు అంతవరకు కలిగిన విశ్వాసాన్ని దృఢంగా పట్టుకోవాలంటే, దృఢమైన విశ్వాసాన్ని అంతవరకు మనం గట్టిగా పట్టుకోవాలంటే, పాపం కొందరిని భ్రమపరుస్తుంటుంది కనుక మనసు కఠినమైపోతుంది కనుక, ప్రేమలో మనం ప్రతిదినము ఒకరి కోసం ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలంట. ఆమె చెప్పండి గట్టి. నీకెందుకో అంటుంటారు కొంతమంది. ఎందుకంటే నాకు అవసరం. ఆమె చెప్పండి గట్టి. నీవెవడు నాకు చెప్పడానికంటే నేను మీ కాపరిని చెప్తా. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి, తప్పలేదు బ్రదర్, ఇలా కాదు, అమ్మ ఇలా కాదు. నీవెవరు నాకు చెప్పడానికి? మా అమ్మే చెప్పలేదు, మీ అమ్మ చెప్పలేదు కనుక ఇటు తయారయ్యావు. చెప్పడానికి మీ అమ్మే కావాలా? చెప్పు, నేను చెప్తాను. ఎందుకంటే నేను మీ అమ్మ సహోదరిని. స్తోత్రం చెప్పడం ఎందుకంటే నేను కూడా చెప్తాను. నేను మీ అమ్మ చెల్లినో అక్కనో, లేకపోతే మీ అమ్మకి అన్ననో తమ్ముడో ఏదో అవుతాను, లేకపోతే సంఘ బిడ్డ. నేను పాపాన్ని నేను సహించను, పాపాన్ని ఓర్చుకోను. నీ పద్ధతులు బాగలేవు, ముసుగు సరిగా వేసుకో, మంచిగా కూర్చో. ఆడపిల్ల అంటే ఆడపిల్లలాగా ఉండదు, ఆడపిల్లలాగే ఉండు, పద్ధతిగా ఉండు. తమ్ముడు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడేం పని నీకు, వెళితే ఏం పని నీకు, ఎవరు ఇటుపోతే నాకెందుకు అని చెప్పి కాదండి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఎందుకంటే పాపం కొంతమందిని భ్రమపరిచి వాళ్ళ మనసు కఠినమైపోతుంది కనుక ప్రతిరోజు హెచ్చరికన, ప్రతిరోజు బుద్ధి చెప్పడమేనంట. చెప్పాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి, సరిచేయాలి. అప్పుడే మనకు ఆరంభంలో కలిగిన ఆ దృఢ విశ్వాసాన్ని అంతవరకు చేపడతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను మీరు చూడండి, సొలొమోను ఆరంభం అద్భుతంగా ఉంది, ముగింపు మనసు కఠినమైపోయింది. సాక్షాత్తు దేవుడే వచ్చి సొలొమోన్ నీ జీవితాన్ని మార్చుకోమని సాక్షాత్తు దేవుడే బుద్ధి చెప్పినప్పుడు కూడా అతను మార్చుకోలేకపోయాడంటే మనసు కఠినమైపోయింది కనుక మనసు కఠినపరచబడే స్థాయికి మనం వెళ్ళకూడదు. అందుకే ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా బుద్ధి చెప్పుకొని, పగతో కాదండి, పగా ప్రతీకారాలతో కాదు, మనసులో ఏదో పెట్టుకొని చెప్పడం కాదు, ఎవరినో బాధించాలని, ఎవరినో మరణానికి అప్పచెప్పాలని కాదండి. మంచి మనసుతో మీరు నాకు బుద్ధి చెప్పాలి, నేను మీకు బుద్ధి చెప్పాలి. మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకొని మనకు ఒక విశ్వాసాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ విశ్వాసాన్ని మనం అంతవరకు, ప్రభు అంటాడు, మనుష్య కుమారుడు భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసమును కనుగొనునా అని. చాలామంది జీవితంలో ఆ విశ్వాసం అనేది లోపిస్తుందండి. విశ్వాస విషయంలో చాలామంది ద్రోహులైపోతున్నారు, విశ్వాస భ్రష్టులైపోతున్నారు. విశ్వాస భ్రష్టులు, విశ్వాస ద్రోహులు అని మనం చూస్తాం. అంతవరకు యేసుతోనే ఉండి, యేసుతోనే తిరిగి, యేసుతోనే తిని, యేసుతోనే నడిచి, ఏంటండి అద్భుతాలు చేసి, యూదా ఇస్కరియోతు చేతుల మీద కూడా దేవుడు అద్భుతాలు చేసి ఉంటాడు. అద్భుతాలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి, చివరికి విశ్వాస భ్రష్టుడు, ద్రోహిగా మారిపోయాడు, ద్రోహం చేశాడు, తన యజమానిని అప్పజెప్పాడు. ద్రోహి, ధనాపేక్షలు పడిపోయి సాక్షాత్తు యేసు ప్రభునే శత్రువుల చేతికి అప్పజెప్పేశాడు. ద్రోహం, ఎవ్వరు గుర్తుపట్టలేకపోయారు. మనసు ఎంత కఠినమైపోయి ఉంటే ఆ స్థాయికి వెళ్ళాడో మీరు ఆలోచించాలి. దొంగ, సాతాను, ఎన్ని మాటలండి యూదా ఇస్కరియోతు గురించి. సాతాను దొంగతనం చేస్తూ వచ్చాడు. మనసు కఠినమైపోయింది, ఇది తప్పు అనే స్పృహ లేదు. ఒక భ్రమ, పాపం అతన్ని భ్రమ పెడుతూ వచ్చిందండి. పాపం అతన్ని భ్రమపరుస్తూ వచ్చింది. మనసు కఠినమైపోయింది. చివరికి విశ్వాస విషయంలో ద్రోహి అయిపోయాడు. కృపను పోగొట్టుకున్నాడు. ఆ 12 అపోస్తులకి ఇచ్చిన ఆధిక్యతను అతడు పొందలేక చివరికి ఉరియేసుకొని చచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, బుద్ధి చెప్పుకుందాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పిల్లలకు బుద్ధి చెప్పండి. పిల్లలకు బుద్ధి ఫీల్ అవుతారేమో, పగపడతారేమో అని అనుకోవద్దు. చెప్తా ఉండండి. వాళ్ళ పగపట్టినా పర్వాలేదు. నిజమైన స్నేహితుడు గాయాలు రేపుతాడంట, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. మనం ప్రేమించినప్పుడు నిజమైన స్నేహం అనేది
మీరు ఎప్పుడైనా చూడండి, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే తన ఫ్రెండ్ తప్పిపోతుంటే బుద్ధి చెప్తాడు. రే ఇది కాదు, తప్పరా రే, తప్పరా నాన్న, ఇలా చేయకూడదు, రే ఎందుకురా మనకు అని చెప్తాడు బెస్ట్ ఫ్రెండ్. మంచి స్నేహితులు, రే ఎందుకుమై నీకు ఇవన్నీ, మైన మాటినే, రోజులు బాగలేవే, ప్రేమించి మోసం చేసి తీసుకెళ్ళి దుబాయ్లకు అమ్మేస్తున్నారంటమ్మాయి, ఎందుకులమ్మాయి వదిలే అంటారు. పనికి మాలిన స్నేహితులు అండి, ఏమన్నాడు అంటే నాకు మెసేజ్ చేశారు, నాకు సూపివా అంటుంటే, నేను సూపిని పోకుంటుంటే ప్లీజ్ సూపి ఏమని పెట్టాడు అర్థమైందండి. ఆమెకి ఎవరు ఆడు దరిద్రమైన మెసేజ్ పెడితే దాన్ని చూసి మెలకలు తిరుగుతుంటుంది. ఇది పనికిమాలిన స్నేహితురాలు. ఇలాంటి పనికిమాలిన దాన్ని, ఈ పనికిమాలిన మనుషుల్ని దూరంగా పెట్టండి. అది దుష్టుని ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక. దుష్టుడు ఒకప్పుడు స్నేహితుడే ఉంటాడు, అక్కడ దుష్టుడు అని తెలుసుకొని అతని ఆలోచన వినలే. అతడు పాపుల మార్గం అది. వాడు స్నేహితుడే, నేను అక్కడ ఉండను. వాడు స్నేహితుడే కానీ అపహాసకుడు, అక్కడ నేను కూర్చోను. నేను వెళ్ళి వాక్యాన్ని ధ్యానించుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పాపం మనల్ని భ్రమ పెడుతుంటుంది, మనసు కఠినమైపోతుంది. ఆ తర్వాత ఎవరు ఏం చేయలేరు. సాక్షాత్ దేవుడే దిగి వచ్చినా కూడా సొలొమోన్ని దేవుడు మార్చలేకపోయాడంటే ఎంత మనసు కఠినమై ఉంటుందో మీరు ఆలోచించాలి. సరే, ఇంకా 1-2 మాటలు ఫాస్ట్గా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 10, త్వరగా 10వ అధ్యాయం 22వ వచనం. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడు. నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడతారు. అంతవరకు సహించినవాడు, అందరి చేత ద్వేషించబడతారు, అంతవరకు సహించినవాడు రక్షించబడతాడు. అందరి చేత ద్వేషించబడతారు, అంతవరకు మీరు సహిస్తే రక్షించబడతారు. ఆమె దేవుని నామం నిమిత్తం అందరు ద్వేషిస్తారు మనల్ని. ఆ పై వచనాలు కూడా చదవండి అమ్మా. పై వచనం, సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తాడు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు. ఏంటండి ఇంత కఠినమైన మాటలు? సహోదరుని తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తాడు. ఒక బ్రదర్ మరొక బ్రదర్ని మరణానికి అప్పగిస్తాడు. ఒక ఫాదరు తన కుమారుని మరణానికి అప్పగిస్తాడు. పిల్లలు లేచి తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారంట. జరగట్లేదా ఇవన్నీ? చెప్పండి. ఎప్పుడో ప్రభు చెప్పాడు, జరగట్లేదా? సహోదరుడు సహోదరుని చంపుతాడు. అబ్షాలోము తన సహోదరుని అమ్నోన్ని చంపలేదండి. సహోదరులను చంపుతారు. తండ్రులు లేచి పిల్లల్ని చంపుతారు. పిల్లలు లేచి తల్లిదండ్రులను చంపుతారు. తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తాడు. అంత్య దినాలు దేవుని నామం నిమిత్తం అందరి చేత, నన్ను అందరూ ఎందుకు ద్వేషిస్తారు, నేనేం చేశానన్న అంటుంటారు కొంతమంది. వాక్యం అమ్మ అది. నన్ను అందరూ ద్వేషిస్తున్నారన్నా, నన్ను ఎవరు పేరంటాలకి పిలవట్లేదు అన్నా అంటుంటారు. అమ్మ అది వాక్యం తల్లి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. చప్పట్లు కూడా మొదలు గట్టి. ఈ లోకం యేసునే ద్వేషించింది. ఈ లోకం దేవుని యేసయ్యనే ద్వేషించింది. నిన్ను ద్వేషించినప్పుడు నువ్వు ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అందరూ నిన్ను ద్వేషించిన అంతవరకు సహించు. చూస్తా ఏంది చూసేది? చెప్తా ఇక నేను ఊరుకోను అంటుంటే అంతవరకు సహించరా బాబు. అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. 2 ఏళ్ళు చెప్తాను, 2 మారితే సరే, లేకపోతే చెప్తాను. అంతవరకు సహించు. ద్వేషించని పగా ప్రతీకారం తీర్చుకోవడానికి కోసం మనుషులు యేసు నామం నిమిత్తం, నిన్ను బట్టి కాదు, దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి, చేస్తున్న సేవను బట్టి మనుషులు ద్వేషిస్తారా? ద్వేషించనివ్వండి. దూషిస్తున్నారా? దూషించనివ్వండి. బాధిస్తున్నారా? బాధించనివ్వండి. హింసిస్తున్నారా? హింసించనివ్వండి. అంతము వరకు సహిస్తాను. మరణము వరకు నేను నమ్మకముగా ఉంటాను. ఈడ్చి కొట్టి, రాళ్ళు రువి కొట్టి ఏంటి మరణం వరకు వెళ్ళిపోయాడు. అప్పటి వరకు సహించాడు. అంతవరకు సహించాడు. ప్రాణం పోతుందండి. అప్పుడు కూడా
ఆయన కన్నులెత్తి చూస్తే ఆకాశం తెరవబడి ఉంది, సింహాసనం మీద దేవుడు ఉన్నాడు, కుడివైపున యేసయ్య నిలబడి ఉన్నాడు. తండ్రి, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, వీళ్ళు ఏమి చేయించున్నారు, వీళ్ళు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించమని అంతవరకు సహించాడు స్టెఫన్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంతకాలం సేవ చేశాడని కాదండి, కానీ ఆయన సేవ అనేకుల జీవితానికి ఆశీర్వాదకరంగా మారింది. ఆమె అంతవరకు సహించాడు. మా ఇది ఈస్టర్ పండుగ అప్పుడు అండ్ గుడ్ ఫ్రైడే సందర్భాన డ్రామాలు వేస్తూ ఉంటారు. ఒకడికేమో యేసుప్రభు, ఒక ఆయనకి యేసుప్రభు వేషం వేశారండి. సిలువను మోసుకొని ఆయన నడిచి వెళ్ళాలి. కొంతమందికి కొరడాలు ఇచ్చేశారు, కొరడాలతో వాళ్ళు కొట్టాలి. అదొక డ్రామా కదండి. వెనక నుండి కొయ్యరు పాడుతూ ఉంటారు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. యేసయ్య సిలువ మోసుకొని వెళ్తున్నాడు, ఈ కొయ్యరు పాడుతున్నారు. కొంతమంది కొరడాలు ఇచ్చారు, కొడుతుంటే ఆ సిలువ మోస్తున్నాడు. రే కొంచెం చిన్న కొట్టరా నాయన, నిజంగానే కొడుతున్నట్టున్నావు కదా, చిన్న కొట్టరా, ఒరే చిన్నగరా చిన్న కొట్టరా అంటుంటే వాడు ఇంకా ఇదే ఛాన్స్ అని. ఎందుకంటే మామూలుగా అయితే ఈయన్ని కొట్టలేం మనం, అసలు మామూలుగా కొట్టలేదు, దున్నపోతుగాడు ఇటు, ఈయన్ని కొట్టలేం మనం, ఆడు తిరిగి కొడతాడు. ఇప్పుడు యేసు ప్రభు వేసిన ఉన్నట్టు ఇప్పుడు వాడు సహించాలని కొడుతుంటే, ఒరే చిన్నగరా 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 అని చెప్పి అటు చూస్తే ఆ కొడుతున్నోడు ఆడికిడికి పడదంట అనుకుంటా. మరి ఈడెట్టెంటర్ అయ్యాడో తెలియదు. మరి ఇక వాడిని చూసేసరికి అర్థమైందండి, సిలువను పక్కన పెట్టి రారా రారా చూసుకొద్దావు రారంటే, అయ్యా నువ్వు యేసుప్రభు ఉంటే ఉన్నాక రారా చూసుకున్నాడు. కొంతవరకు ఆయన యేసుప్రభు రూపంలో ఉన్నాడు. మనం అయితే అంతవరకు సహించాలి. చెప్పలు కూడా మొదలు గట్టి 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 గట్టిగా హల్లెలూయా. అంతవరకు సహించండి, ఓర్చుకోండి, భరించండి. ప్రైజ్ ది లార్డ్. మన పితరులు పూర్వీకులు అంతవరకు సహించారు. యోబు జీవితంలో అన్నీ పోగొట్టుకుని అంతవరకు సహించాడు. వాళ్ళ జీవితాల్లో మనకు మాదిరి కాదంటారా? ఓర్చుకోండి, భరించండి, సహించండి. మనుషులు ద్వేషిస్తారు, చెడ్డ మాటలు మాట్లాడతారు, మనల్ని అవమానపరుస్తారు, ఎన్నెన్నో చేస్తారు. మనల్నే కాదు, మన పితరులందరూ అలాగే చేశారు. అంతవరకు నేను సహిస్తాను ప్రభు. ఆమె అప్పుడు దేవుడు మనకు అధికారం ఇస్తాడు. అప్పుడు వేకువ చుక్కనిస్తాడు. జయించుచు అంతవరకు నా క్రియలను జాగ్రత్తగా చేయడానికి నేను జనముల మీద అధికారం. సహించిన వాడే ఏలుబడి చేస్తాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. సహించిన వాడు, ఆయనతో పాటు శ్రమను సహించిన వాడు ఏలుబడి చేస్తాడు. సహించలేని వాడికి పరిపాలన దేవుడు ఇవ్వడు. నీవు ఓర్చుకుంటే ఓ రోజు ఏలుబడి చేస్తావు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. థ్యాంక్ యూ జీసస్. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. యోహాను తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై, పస్కా పండుగ ముందే ఆయనకు తెలిసిపోయింది. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి, లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. అంతవరకు మనకు కలిగిన దృఢ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. అంతవరకు మనం సహించాలి. మూడోదిగా, అంతవరకు తన వారిని యేసయ్య ప్రేమించాడంట, అంతవరకు ప్రేమించాడు. ఆమె ప్రేమ అనేది ఒక మనిషిని మనం ప్రేమించినప్పుడు అంతవరకు, చివరి వరకు మనం ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. చేతులతో ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి గట్టి హల్లెలూయా. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయండి. క్రొత్త నిబంధనలు దేవుడు దాన్ని 2గా మార్చి మనకు ఇచ్చారు. అదేంటంటే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. మన పొరుగువాన్ని ప్రేమించాలి. ఎంతవరకు ప్రేమించాలి? అంతవరకు ప్రేమించాలి. ప్రేమించి 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 మనం ప్రేమించినప్పుడు వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉంటారు, మనల్ని వంచిస్తూనే ఉంటారు. అయినా నేను అంతవరకు ప్రేమిస్తాను. అంతవరకు ప్రేమించే శ్రేష్టమైన మనస్సు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా.
ఈరోజు అంత్య దినాలండి, అక్రమాలు విస్తరించి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. సాటి మనిషి మీద ఒక మంచి అనుభవం లేదు చాలామందికి. సాటి మనిషి మీద మంచి అభిప్రాయాలు లేవు చాలామందికి. సాటి మనిషిని కనికరించే అనుభవం లేదు, ప్రేమ చూపే అనుభవం లేదు. యాంత్రికంగా మారిపోయి ప్రేమ కూడా పొడి పొడిగా, తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ లేదు, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ప్రేమ ఉండట్లేదు, అన్నదమ్ముల మధ్యలో ప్రేమ ఉండట్లేదు, అక్క చెల్లెల మధ్యలో ప్రేమ ఉండట్లేదు. ఒకళ్ళు ప్రేమించిన వాళ్ళకి అనుకూలంగా ఉన్నంత వరకు ప్రేమిస్తారు. ఇవే జరుగుతుంది సమాజంలో. ఇద్దరు ప్రేమించుకున్నారు, ప్రేమ అని చట్టా పట్టాలు వేసుకుని తిరిగారు. ఏదో బెడిసి కొట్టింది, ఏదో సమస్య వచ్చింది, అంతేక వాడు బతుకంతా ఈడు బయట పెట్టడం, ఏం బతుకంతా ఆడ బయట పెట్టడం. అర్థమైందండి? నీ సంగతి నాకు తెలిసే, మరి అది ప్రేమేనా? ఇద్దరు కలిసి ఫ్రెండ్షిప్ చేశారు, ఇద్దరు స్నేహం చేశారు, మంచి స్నేహమే, మంచి స్నేహితులు. ఏంటోనండి నేను గమనిస్తున్నాను కదండి, ఇప్పుడు శత్రులందరూ ఒకప్పుడు మిత్రులేనంట. ఇప్పుడు ఒకరంటే ఒకరు పడకుండా పళ్ళు పట్టపట్ట కొరుకుతూ, ఒకరిని చూస్తే ఒకడు కళ్ళు ఎర్రబడిపోయి అటువంటి బీపీ రైజ్ అయిపోతుందంటే ఒకప్పుడు వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్, మంచి స్నేహితులు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో మనం చూస్తాం కదండి, దావీదు అహితోఫేలు ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు కూర్చొని ప్లాన్ చేసి ఉంటే ఎట్లా ఏం చేయాలి, ఎట్లా యుద్ధానికి ఎలా వెళ్దాం, దావీదు మరి ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇది ఒక ప్లాన్ ఉంది నా దగ్గర, ఏం చేద్దామని చెప్తే ఆ అహితోఫేలు ఆలోచన ఇస్తే దేవుడే ఇచ్చినట్టు ఉండేదంట. వాడు ప్రేయర్కి వెళ్ళినప్పుడు అహితోఫేల్ నేను వెళ్తున్నాను, ప్రేయర్కి వెళ్తున్నా, వస్తున్నావు అని చెప్తే వస్తున్నా నేను కూడా రెడీ అని చెప్పి ఇద్దరు కలిసి ఒకే ఆటో ఎక్కి ఒకే బైక్ ఎక్కి, అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్. ఒకే బైక్ ఎక్కి వెనక నుండి ఇట్లా వాటేసుకొని, అర్థమైందండి? ఇప్పుడు వచ్చే బైకులు కూడా వింతగా ఉంటుంది అసలు, అర్థమైందండి? బైక్లో ఒకరి మీద ఒకరు వాటేసుకుని, మగ పిల్లలే వేరేగా కాదు, వాటేసుకొని పోతుంటే వెనక నుండి గాలికి ఆడు సొక్క పైకి ఎగిరి పెట్టింది. ఎంత ప్రేమ అసలు! ఏంటండి? తింటూ రా బ్రో ఒక ముద్ద తినని, ఎటు ముద్ద కలిపి వాడికి తిండి పెట్టడం, వీడు ఒక సొక్క కొంటే వాడికి ఒకటి కొనడం, ఏంటండి వీడు ఏదైనా కొంటే వాడికి ఒకటి కొనడం. ప్రేమగానే ఉన్నారు కదా. దావీదు అహితోఫేలు ఇద్దరు ప్రాణ స్నేహితులు. మరి ఎవరికి ఏ పుండు పుట్టిందో తెలియదండి, ద్వేషంగా మారిపోయి చివరికి దావీదు పతనం అవ్వాలని కోరుకుంటున్నాడు ఆ అహితోఫేలు. అతని పతనానికి ప్లాన్ చేశాడు. ఒకప్పుడు ఆయన ప్రగతికి ప్లాన్ చేస్తున్నాడు, ఇప్పుడు అతని పతనానికి ప్లాన్ చేస్తున్నాడు. అతను పతనం అయిపోవాలి, వాడు భూమి మీద ఉండకూడదు. ఏదో ఉంటుంది, ఏదో చేదు ఉండుంటుంది, ఓకే, కూర్చొని మాట్లాడుకొని స్నేహితులే కదా, కూర్చొని మాట్లాడి పరిష్కరించుకుంటే గోరుతో పోయేదని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. ఏదో పొరపాటు ఎవరో వల్ల జరుగుంటుంది, దాన్ని కూర్చొని పరిష్కరించుకుంటే అయిపోయేదాన్ని అతని పతనాన్ని కోరుకున్నాడండి. కానీ దావీదులో ఉన్న గొప్ప మనసు ఏం చెప్పనండి, అహితోఫేలు ఇలా అంతా చేస్తున్నాడని తెలిసి కూడా వాడు నాశనం అయిపోవాలని ప్రార్థన చేయాల. దేవా అతని ఆలోచనలు చెడగొట్టండి. ఆయన ప్లాన్ మంచిది కాదు, ఎందుకంటే నా కొడుకు మధ్యలో ద్వేషం పెడుతున్నాడు కనుక అతని ఆలోచన చెడగొట్టమన్నాడే తప్ప ఇంకొక మాట. అందుకేనండి దావీదు దేవునికి హృదయానుసారుడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దావీదు యోనాతాను అంతవరకు ప్రేమించాడండి. దావీదు యోనాతాను వాళ్ళ ప్రేమ, వాళ్ళ స్నేహం అంతవరకు, వాళ్ళిద్దరిలో స్నేహభావం, ప్రేమ. వాళ్ళ నాన్న వ్యతిరేకంగా లేచినా కూడా యోనాతాను దావీదుని ప్రేమిస్తూనే ఉన్నాడండి. అంతవరకు ప్రేమించాడు. వాళ్ళ నాన్న విరుచుకోబడుతున్నాడు, నాన్న శత్రువుగా మారినా పర్వాలేదు, కానీ దావీదు కోసం యోనాతాను వాళ్ళ నాన్నతో పోరాడుతూనే ఉన్నాడు. చివరికి ప్రియులారా యోనాతాను చనిపోయాడు, కానీ దావీదు యోనాతాన్ని అతని కుటుంబాన్ని కనికరిస్తూనే ఉన్నాడు. ఆమె చెప్పడం గట్టిగా. ఆ యోనాతాను కుమారుడైన మెఫీబోషేతు దావీదు దగ్గర దయ పొందుకొని, దావీదు బల్ల దగ్గర కూర్చొని, బలహీనుడైన దావీదు బల్ల దగ్గర కూర్చొని అన్నపానాలు పుచ్చుకొని తను పోగొట్టుకుని ఆస్తినంతా తిరిగి పొందుకోగలిగాడు అంటే దానికి కారణం ఏం తెలుసండి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ, ఆ అనురాగం, ఆ స్నేహభావం. ఆమె చెప్పడం గట్టిగా. సో కాబట్టి అంతవరకు ప్రేమకు మనం ఒక మనిషిని అభిమానించినప్పుడు, ప్రేమించినప్పుడు దేవుని ప్రేమతో, శరీర సంబంధమైన ప్రేమను గురించి నేను చెప్పట్లా, శరీర సంబంధమైన స్నేహాన్ని గురించి నేను చెప్పట్లా, దేవుని ప్రేమను బట్టి యేసయ్య అంతవరకు శిష్యులు ప్రేమించాడు. శిష్యులందరూ కూడా నంబర్ 1 నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళలో బోళ్ళని బలహీనతలు ఉన్నాయి. వాళ్ళలో పేతురు మహామేధావి, మాటలకి చేసే చేష్టలకు సంబంధమే ఉండదు.
నీకోసం ప్రాణమైనా పెడతాను అన్నాడు. ఏడి? నేను అనొచ్చు అనకూడదు కానండి, ఒక ఆయన అన్నాడు, యేసన్న గారు చనిపోయిన మరుసటి రోజు నేను కూడా పోతా అన్నాడు ఒక ఆయన. ఇప్పటికీ ఉన్నాడు బోల, ఎప్పుడు పోతాడని చూస్తానండి. మాటలకి చేష్టలకి సంబంధం ఉండదు. నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను, అందరు పోయినా నేను పోను అన్నాడు. ముందు పోయింది ఈయనకి. ఆయన పోయాడని దేవుడు ప్రేమ మారిపోయిందండి. ఆ పేతురుని వెతుక్కుంటూ దేవుడు సముద్ర తీరాన నిలబడినాడు. చెప్పండి కూడా అందరు గట్టిగా, పిల్లలారా తినడానికి మీ యొద్ద ఏమైనా ఉన్నదా? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అంతవరకు ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు, అంతం వరకు ప్రేమించాడు. కాబట్టి అలాంటి ఒక శ్రేష్టమైన గుణాతిశయాన్ని కలిగి మనం ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన వెనుకిడిలో ఆశీర్వదించి దీవించుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి తండ్రి, మీ స్తోత్రం స్తోత్రం నాయన ప్రభా. ఈ యొక్క ఆదివారపు దినాన తండ్రి పాస్టర్ ద్వారా తండ్రి వాక్యాన్ని వినిపించారు తండ్రి. స్తోత్రం స్తోత్రం. అంతవరకు వాక్యాన్ని విని జాగ్రత్తగా దాన్ని పాటించుటకు సహాయం చేయండి. వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించటకు కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడని చెప్పి వాక్యం చెప్తున్నారు తండ్రి. స్తోత్రం స్తోత్రం తండ్రి. మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా కనికరించండి తండ్రి. మీ వాక్యాన్ని జాగ్రత్తగా నెమ్మది వేసుకొచ్చు వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయి. స్తోత్రం 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 తండ్రి. ఈ ఆరాధనలో తండ్రి ఇంతవరకు తోడుగా ఉండి తండ్రి మీరే సహాయం చేసినందుకే స్తోత్రం. ప్రభా కనికరించి అయ్యా దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్యాన్ని చక్కగా నెమరు వేసుకుంటకు సహాయం చేసి దీవించి మీరే కృప చూపమని వేసే ఆ వాక్యాన్ని చక్కగా నెమరు వేసుకునేటట్టుగా సహాయం చేసి అయ్యా వాక్యం చెప్పిన మీ దాసుని బలపరిచి అభిషేకించి ఇంకనూ బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరించి ప్రభా మమ్మల్ని అందరినీ కంచేసి కాపాడి కృప చూపి మహిమ పొందమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి చెప్పబడిన మాటలన్నీ నా జీవితాల్లో నెరవేర్చబడాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ నిత్య దేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. లేలుయా లేలుయా లే